ఇక మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ కీమో ఇచ్చే ముందో సర్జరీకి ముందో లేకపోతే రేడియేషన్ తర్వాత నేను అనుకోను. డయాగ్నోసిస్ అయినప్పటి నుంచి ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళకి అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఇది అందరికీ అవసరం పడదు. చాలామంది కొంతమంది దాన్ని పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండి వాళ్ళు అవుట్లుక్ కూడా లేదు, ఐ విల్ బీట్ ఇట్, నేను దీన్ని జయించగలను అనే నమ్మకంతో చాలామంది ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంటిన్యూడ్ సపోర్ట్ అవసరం లేదు. కానీ వాట్ ఐ సే ఈస్ రైట్ ఫ్రమ్ బ్రేకింగ్ ద న్యూస్, జబ్బు ఉందని డయాగ్నోస్ అయినప్పటి నుంచి డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ వన్స్ ఇన్ ఎ వైల్ అట్లీస్ట్, అంటే ఆ ఇంటర్వల్ ఎంత అని మనం డిఫైన్ చేయలేము, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఖచ్చితంగా అవసరం అవుట్లెట్ ఉండాలి టు వెంట్ అవుట్, చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటున్నాను, దీంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గర ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళతో మీరు చెప్పుకునేటువంటి ఒక రిలేషన్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది. సో దట్ మీకు ఒక అవుట్లెట్ ఉంటుంది, దానివల్ల కూడా మీరు చెప్పుకున్న తర్వాత మీరు లైట్ ఫీల్